ఆడియన్స్ థియేటర్స్ కు రావట్లేదు సార్. ఈ మధ్య ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు చేస్తున్న కంప్లైంట్ ఇది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ వాళ్ళొచ్చేలా, రావాలనిపించేలా సినిమాలు తీయాల్సిన బాధ్యత కూడా దర్శక నిర్మాతలపైనే ఉంది. ఆ విషయంలో ఓన్లీ సంక్రాంతి సీజన్ మాత్రమే నిర్మాతలకు వర్కౌట్ అవుతోంది. మొన్న సంక్రాంతికి ఆడియన్స్ అంతా థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలను తెగ చూశారు ఫ్యామిలీ ఆడియన్స్. అవి ఇప్పుడు ఓటీటీలోకొచ్చేశాయి కూడా. కానీ ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర మరో హిట్ రాలేదు. సంక్రాంతి తర్వాత థియేటర్స్ అన్నీ మళ్లీ కళతప్పాయి. గత నెల రోజుల్లో దాదాపు 20 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఓం శాంతి శాంతి, యూఫోరియా, ఫంకీ లాంటి క్రేజీ సినిమాలున్నాయి. కానీ అవేవీ ఆడియన్స్ను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. రాబోయే 10 రోజుల్లో హే బల్వంత్, విష్ణు విన్యాసం లాంటి క్రేజీ మూవీస్ కూడా రానున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలకు ఆడియన్స్ థియేటర్స్ వరకు వస్తారనేది ఆసక్తికరమే. మార్చి 19న టాక్సిక్, దురంధర్ 2, మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్, ఏప్రిల్ 3న నిహారిక నిర్మిస్తున్న రాకాసా, శర్వానంద్ బైకర్, ఏప్రిల్ 10న నిఖిల్ స్వయంభూ, ఏప్రిల్ 30న పెద్ది సినిమాలు రానున్నాయి. పవన్, చరణ్ లాంటి స్టార్స్ వస్తే కాని ఆడియన్స్ థియేటర్స్ వరకు వచ్చేలా లేరు. ఈ లెక్కన సంక్రాంతికి బయటకొస్తే మళ్లీ సంక్రాంతి వరకు నిర్మాతలకు ఈ ఎదురుచూపులు తప్పవేమో.